శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మీ యొక్క ధన సమస్యలు తొలగిపోవాలన్నా, నలుదిశల ధన ప్రవాహం కలగాలి అన్నా, డబ్బు మీ వైపుకు దూసుకు రావాలి అన్నా, మీకు ఉన్న కష్టాలు మొత్తం తొలగిపోయి మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అన్నా కేవలం ఈ యొక్క నెంబర్ ని రాసి మీ జేబులో పెట్టుకోండి చాలు. గంటల వ్యవధిలోనే ఫలితాన్ని చూస్తారు. ఔరా అనక మానరు అంటున్నారు పండితులు. ఎందుకంటే గనక ఇది చాలా వరకు కూడాను మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిహారము మీకు ఎంతో ఉత్తమ స్థితిగతులు సంప్రాప్తిస్తుంది. అసలు ఏం చేయాలి? కుంభరాశి జాతకులు ఏ నెంబర్ ని రాసుకుని జోబులో పెట్టుకోవడం రీత్యా ధనం మీ ఇంట వెళ్లి విరుస్తుందో, లక్ష్మీదేవి ఆగమనం మీ ఇంటికి జరుగుతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడాను ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీకు చాలా వరకు గ్రహ స్థితులు అనేవి బాగుండబోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలు లేదండి. ఆర్థికంగా కూడా బాగానే ఉన్నది. అలాగే మీకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ధన సమస్య ఏదైతే ఉన్నదో మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని డబ్బు అడగలేరు. అడిగినా కూడాను ఎదుటివారు ఇస్తారో లేదో అని సందేహం ఉంటుంది. అలాంటి వారు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసుకుని జేబులో పెట్టుకోండి. అంటే మీరు ఏమిటంటే ఈ యొక్క నెంబర్ వల్ల మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ధన సమస్య తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. మీ యొక్క సంపాదన పెంచుతుంది. 4 దారుల నుంచి కూడాను మీ ఇంట ధనం వచ్చేలాగా చేయడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఈ రోజు నుండి కూడా వస్తున్నటువంటి ఈ యొక్క సమయం మీకు చాలా వరకు కూడా బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. అంతేకాకుండా ఏమిటంటే గనక మీ యొక్క కెరియర్ పరంగా కూడా అంతా బాగానే ఉంది. కానీ మీరు ఈ మధ్యలో అనుకోకుండా ఏమిటంటే గనక ఊహించని విధంగా ధన సమస్య వచ్చి పడిపోతుంది. దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ నెంబర్ కి అంత శక్తి ఉంటుంది. చాలా పరమ పవిత్రమైన నెంబర్ అండి. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఇది ధనానికి సంబంధించిన నెంబర్ గా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్కులు. కావున ఏమిటంటే గనక మీరు ఈ నెంబర్ ని రాసుకోండి. ఏమీ లేదండి, ఈ యొక్క నెంబర్ ని ఎప్పుడైనా రాసుకుని మీ యొక్క పర్సులో పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరికీ చెప్పొద్దు. మీ యొక్క పర్సులో పెట్టేసుకోండి. ఇక మీకు తిరుగు ఉండదు. నార్మల్ గా మీరు ఏమిటంటే గనక వివాహమైన వారు వారి యొక్క దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. అంటే భార్య భర్తల మధ్య ఏదో ఒక చికాకు, గొడవ, ప్రేమానురాగాలు తొలగిపోయి ఉండవచ్చు. అపార్థాలు ఉండి ఉండవచ్చును. అయితే మీరు ఏమిటంటే గనక కుటుంబ పరంగా కొంతమందికి బానే ఉంటుంది. కొన్ని డబ్బు సమస్యలు తీవ్రతరం అయిపోతూ ఉంటాయి. భార్య భర్తలు బానే ఉంటారు. కానీ డబ్బు సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆనందకరమైనటువంటి జీవితం అనేది తొలగిపోయి ఉండవచ్చును. అయితే ఇప్పటి నుంచి బాగుండబోతూ ఉన్నది. పిల్లల పరంగా బాగా ఉండబోతూ ఉన్నది. వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజనల్ పరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కావున ఇబ్బంది అయితే ఏమీ లేదండి, చూయించుకుంటే సరిపోతుంది. ఇక ఎవరిని కూడాను మీరు అధికంగా నమ్మవద్దును. ఎందుకు అన్నట్లయితే అమితంగా మీరు ఎదుటి వారిని నమ్మితే గనక బాగా తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు అనుకుంటారు. కానీ వారి వల్లే మీరు మోసానికి గురి అవుతారు. కానీ ఎప్పుడు కూడాను మీరు ఈ విధంగా అస్సలు చెయ్యదు. ఎదుటి వారిని అమితంగా నమ్మినా, వారిపై ఆశలు పెట్టుకున్నా కూడాను ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని తీవ్రతరంగా దెబ్బతీస్తాడు. కోలుకోలేని దెబ్బ మీ మీద, మీ జీవితం మీద పడిపోతుంది. ఎవరి మీద నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకోవద్దు. అలాగే ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇంటి పరంగా బాగుండాలి అన్నా, అలాగే సమస్యల నుంచి బయటపడాలి అన్నా డబ్బు ఉంటేనే కదండి మనకి సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము వస్తుంది. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే గనక మీరు ప్రతిరోజు లేస్తూనే ఏమిటంటే 2 అరచేతులు చూసుకోండి. ఇలా చూసుకుని శ్రీ మాత్రే నమః అనుకోండి. ఇలా అనుకుంటే గనక అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో బాగుంటుంది.
ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దయతో మీకు బాగుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ఏమిటంటే ఎవరైనా సరే ఈ రాశి జాతకులు మీరు బయటికి వెళ్లేటప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పేదవారు కనిపిస్తారు కదండి. అలాంటి వారికి ₹1 లేదా మీ దగ్గర ఉన్నంత స్తోమతకు తగ్గట్లుగా దానంగా ఇవ్వండి. ఈ రాశి జాతకులు ఖచ్చితంగా తులారాశి వారు ఇలా చేస్తేనే, దానం చేస్తేనే డబ్బు మీ వద్దకు వస్తుంది, వచ్చి చేరుకుంటుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ రాశి వారి జాతకులకు ఇలా ఉన్నది. మీ యొక్క వ్యక్తిగత జీవిత పరంగా మీకు దానం చేయడం రీత్యా చాలా చక్కగా ఉంటుంది. దానం చేయడం రీత్యా భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంపాదన పెంచుతాడు. కాబట్టి ఖచ్చితంగా దానం చేస్తూ ఉండండి. అంటే దానం అంటే మనకు ఉన్నంతలోనే స్తోమతకు తగ్గట్లుగానే దానంగా ఇవ్వాలి. లేకపోతే చేయమని కాదండి. ₹2 మన వద్ద ఉంటాయి, కావున తోచినంతగా దానంగా ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. విద్యార్థుల పరంగా చక్కగా ఉన్నది. వారు చదువులో రాణించగలుగుతారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ యొక్క ఇబ్బంది తీరిపోతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ ఏమి ఉన్నా కూడాను పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ రాశి వారు సాధించగలుగుతారు ఉత్తీర్ణతను. అయితే ఇక అలాగే కాకుండా ప్రేమలో ఉన్న వారికి చక్కగా ఉండబోతోంది. ప్రేమికులకు ఇంకా మధురంగా సమయం ఉండబోతోంది. ప్రేమ పరంగా వీరికి చాలా చక్కగా ఉండబోతుందని చెప్పాలి. అలాగే కెరియర్ పరంగా కూడాను చాలా బాగున్నది. ఉద్యోగ పరంగా చూస్తే గనక చాలా చక్కగా ఉంది. ఉద్యోగం చేసేవారు మంచి వార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే మంచి వార్తలు అంటే ఏమిటంటే గనక మిమ్మల్ని మెచ్చుకోవడము, పొగడ్తలతో ముంచెత్తడము, పై అధికారులు మీతో సంతోషంగా ఉండడం అనేది జరగబోతూ ఉన్నది. ఇటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, రోజువారీ కూలీలు కావచ్చు, వృత్తులు చేసుకునేవారు ఎవరైనా కావచ్చును, కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడకుండా ధనమైతే అస్సలు రాదు. కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలితమైతే దక్కుతుంది. కష్టపడకపోతే రూపాయి కూడా మీ వద్దకు రాదు అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఏమిటంటే బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది తప్పక కలుగుతుంది. అందులో మీరు తృప్తిగా ఉండగలుగుతారు. ఇక ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక మొత్తం మీద చూస్తే గనక చాలా వరకు కూడాను బాగున్నది. డబ్బు పరంగా మీకు కాస్త అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. కావున అలాంటి అప్ అండ్ డౌన్స్ నుండి, పరిస్థితుల నుండి బయటపడాలంటే ఈ నెంబర్ రాసి మీ వద్ద పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెంబర్ కు దైవానుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా వరకు కూడాను ఇష్టమైన నెంబర్స్ అండి ఇవి. ఈ యొక్క నెంబర్స్ చాలా పవిత్రమైనవిగా శాస్త్రం అయితే చెప్తుంది. పురాణ గ్రంథం అని మనకి చాలా వరకు కూడాను పాత గ్రంథం అండి. ఆ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. తులారాశి వారి జాతకులకు సమానమైనటువంటి నెంబర్ అండి ఇది. ఈ యొక్క నెంబర్ మీ వద్ద ఉంచుకుంటే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది చేతికి వచ్చి అందుతుంది. ఈ రోజు డబ్బు లేదే అనే బాధ భావన ఖచ్చితంగా మీకు ఉండదు. ఈ రోజు డబ్బు లేదే, డబ్బు మన వద్దకు రావడం లేదే, కష్టపడిన ప్రతిఫలితం కలగడం లేదే అంటూ బాధపడుతూ ఉంటాము. కొంతమంది పర్సులో కావచ్చు, జేబులో కావచ్చు, చిల్లిగవ్వ కూడా ఉండదు. అయితే తులారాశి వారికి చెప్పడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్ ని రాసి పెట్టుకోవడం రీత్యా, జేబులో కానీ పర్సులో కానీ ఇలా పెట్టుకోవడం రీత్యా డబ్బు అనేది నిరంతరం ఆడుతుంది. అంటే డబ్బు అనేది వస్తుంది అని చెప్పవచ్చు. ఒక తెల్లని కాగితం తీసుకోండి. వంటి స్నానమైనా పర్వాలేదండి, స్నానం చెయ్యండి. స్నానం ఎందుకు అంటే గనక లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారం అండి. మనం స్నానం చేసి శుచిగా పరిశుభ్రంగా ఉంటేనే పరిహారం చేయాలి. నియమ నిబంధనలు పాటించండి. మీరు ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి. దానిపైన రెడ్ పెన్ ఉంటుంది కదండి. ఆ యొక్క రెడ్ పెన్ తీసుకుని చెప్పిన నెంబర్ రాయండి. 888555. 888 అనే నెంబర్ మనకి సంపాదన 3 రెట్లు పెంచుతుంది. 555 అనే నెంబర్ మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబర్ గా చెప్పడం జరుగుతుంది. కావున ఏమిటంటే గనక లక్ష్మీ రూపంగా 5 చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 నెంబర్స్ కూడాను రాసుకోవాలి. 888 రాశాక 555 రాయండి. ఇలా ఈ 2 నెంబర్స్ ని రాయండి. గుర్తు పెట్టుకోండి. ఇలా చేస్తున్నట్లు ఎవరికి చెప్పొద్దు, రహస్యంగా రాయండి. ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏమిటంటే గనక లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుని మీ యొక్క కష్టాన్ని కానీ కోరికను గాని అమ్మవారికి చెప్పుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఏమిటంటే గనక ఆ యొక్క కాగితాన్ని మడత పెట్టేసి, చిన్న మడతలాగా పెట్టేసుకుని మీ యొక్క జోబులో పెట్టుకోండి. ఆడవారు అయినా మగవారు అయినా కూడాను, ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి, మగవారు అయితే గనక పర్సులో పెట్టుకోండి. ఇలా ఈ నెంబర్ ని మీతో పాటుగా ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే గనక ఖచ్చితంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. రాబోతున్న సమస్యల నుంచి, ఆర్థిక పర కష్టాల నుంచి గట్టెక్కగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.